ఇవాళ మనం సింపుల్గా క్రిస్పీ లూజ్ ఫ్రైడ్ ప్రాన్స్ని ఎలా చేసుకుందామో చూద్దాం. 1/2 కిలో పెద్ద ప్రాన్స్ని తీసుకుందాం. ఇప్పుడు ఇది చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సాల్ట్ తగినంత, నేను 1 స్పూన్ తీసుకున్నా. మైదా 1.5 స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, అజినమోటో 1/2 స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, వెల్లుల్లిపాయలు ఒక 7-8, 2 చిన్న ఉల్లిపాయలు తీసుకుందాం. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుందాం. 1 స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. కారం తక్కువగా తినేవాళ్ళు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే సరిపోతుంది. తగిన సాల్ట్, నేనైతే 1 స్పూన్ తీసుకున్నా. కొంచెం కలుపుకున్నాక సరిపోతే వేసుకుందాం. కార్న్ ఫ్లోర్, మైదా పిండి, పెప్పర్, అజినమోటో తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని అంతటిని బాగా కలుపుకుందాం. ప్రాన్స్లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని అంతటిని ఇలా బాగా కలుపుకొని లైట్గా ఇదంతా ఇలా కలుపుకుందాం. అడుగు నుంచి బాగా తీసి వీటన్నిటికీ పట్టాలి. అప్పుడు మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ మసాలా అంతా ప్రాన్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని అంతటిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇలా మనం తీసుకున్న ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క. డీప్ ఫ్రై చేసుకోవడానికి కళాయి వేసి ఆయిల్ని వేసుకుందాం. ఇది బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, మనం ఈ ప్రాన్స్ అన్నిటిని ఇందులో వేసుకుందాం. ఫ్లేమ్ని ఎప్పుడు హైలోనే ఉంచుకోవాలి, లేదంటే ఆయిల్ పట్టేస్తుంది. వేసాక ఒక 2-3 మినిట్స్ ఆగి మనం ఇటువైపు తిప్పుకుందాం. అప్పుడు 2 వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్గా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. ఆయిల్ బాగా హీట్ అవ్వడం వలన చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయి ప్రాన్స్ అన్ని. ఈ ఫ్రై అయిన ప్రాన్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసి పక్కన పెట్టుకుందాం. మనం ఒక వేరే బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కావలసినంత ఆనియన్స్ని తీసుకుందాం. తురుముకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇందులో మనకి బయట తినే ఫుడ్లా ఉండాలంటే కొంచెం అజినమోటో వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ తీసుకున్నా. అజినమోటో మంచిది కాదని టేస్ట్ కోసం నేను కొంచెం యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ప్రాన్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి.
ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఈ కళాయిలో చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని నీట్గా ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మన వేడి వేడి క్రిస్పీ ప్రాన్స్ ఫ్రై రెడీ.